హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము హంపీ ప్లేస్ చూడనీకి వచ్చినాం. కానీ గోపురం చూసిండ్రా ఎంత ఘోరంగా దగ్ధమైందో. ఎంత చలికాలమైనా కూడా కొంచెం సమ్మర్ వేడి బాగానే ఉంది. అలా అని విజిటర్స్ కూడా ఏం తక్కువ లేరు, మంచి విజిటర్స్ ఉన్నారు. సూపర్ ఉంది లొకాలిటీ, ప్రశాంతమైన వాతావరణం. లేని వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ కూడా మన ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కల్పించిండ్రు. వావ్, ఎంత బాగుంది. గోపురం కొంచెం ఖరాబ్ అయినట్టుంది, కూలిపోయింది. ఇటుకలు ఇట్లా అవపడుతున్నాయి. కొంచెం దాన్ని రిపేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. విజిటర్స్ కూడా చాలామంది వచ్చిండ్రు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసిండ్రా, శిలా లోపల ఒకటి ఉంది. దాని చుట్టూ కూడా చిన్న స్తంభాలు లెక్క సన్నగా అతుకుపెట్టిండ్రు. వావ్, అసలు గ్యాప్ వచ్చింది అన్నట్టు. ఏనుగులను ధ్వంసం చేసిండ్రు. ఇట్లా చేయొద్దు. మనం మంచిగా చూసి మన ఆస్తులు, ఇవి మన సంపదలు కాపాడుకోవాలి. ఇది ఏకశిలా రథం అంటే ఒక్కటే శిలతోని ఈ రథాన్ని చెక్కిండ్రు. రాయి రథం అన్నట్టు. ఇది హంపి స్పెషల్. చుట్టూ కూడా నేను చూడొచ్చు ఒకసారి. రిపేర్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి బోర్డు పెట్టిండ్రు. రిపేర్ చేస్తున్నారు అన్ని. చూడండి ఆ కళా కట్టడాలు కానీ చూడడం కూడా చాలా అదృష్టం. చూడండి చిబ్బర్ ఎట్లుందో. వావ్, చూడండి మిస్ కావద్దు. ఇక్కడ సప్త స్వరాలతో ఇట్లా అంటే మ్యూజిక్, రాయిని కొడితే మ్యూజిక్ వస్తుంది అన్నట్టు. అది వెయిట్ చేస్తున్నాము. ఒక గైడ్ని అడగాలి ఎక్కడుందని చెప్పేసి. చూడండి ఇంత గుడి, పెద్ద ప్లేస్. అసలు ఎంతమంది వచ్చినా కూడా అసలు బాగుంటుంది. ఎండ అయితే మంచిగా దంచుతుంది, అయినా కూడా ఎండ ఫీలింగ్ అనిపించట్లేదు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మా డాడీని ఫోటో దింపుతుంది మమ్మీ. ఈ చెట్టు చూసిండ్రా ఎట్లుంది, ఎంత డిజైన్ఫుల్గా ఉంది. సంపెంగ పూలు, అది పువ్వు చూస్తున్నారా, అవపడుతుందా మీకు సంపెంగ పువ్వు? మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మమ్మా సెమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.